హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నువ్వు వెళ్ళిపోయాక ఎపిసోడ్ 3 అండి. ఇందును పెళ్లి కూతురుగా చూసిన విక్కీ షాక్లో ఉండిపోతాడు. అక్కడ నుంచి కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఇందును పెళ్లి కూతురుగా చూసిన విక్కీ, ఏంటి మా అన్నయ్యను పెళ్లి చేసుకునేది నువ్వా? నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా అబద్ధమా అంటాడు ఆశ్చర్యంగా. నేను ఉన్న పరిస్థితిలో అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దయచేసి నన్ను క్షమించండి. ఆదిత్య మీ అన్నయ్య అని నాకు తెలీదు అంటుంది ఇందు ఏడుస్తూ. అవునా, బాగా నటిస్తున్నావు ఇందు. ఈ సంబంధం వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ అవుతుందని చెప్పాడు మా అన్నయ్య. నువ్వు నన్ను టైంపాస్కి లవ్ చేశావు. అయినా నీలాంటి ఆడవాళ్ళను అసలు ఏమనాలి? ఛీ, నీ మొహం కూడా చూడాలి అంటేనే చిరాగ్గా ఉంది. ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడా? నా లైఫ్లో ప్రేమ లేదు, అమ్మాయి లేదు. అలాంటి నా జీవితంలోనికి వచ్చి ప్రేమ అని నన్ను నమ్మించి కోలుకోలేని దెబ్బ కొట్టావు. నీ వల్ల ఇప్పటి వరకు మనిషిని కాలేకపోయాను. ఇప్పటి వరకు నువ్వు లేవని బాధ నా మనసులో ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి దాన్న నేను ప్రేమించింది అని నా మీద నాకే అసహ్యం అనిపిస్తుంది. నీలాంటిది మా కుటుంబంలో ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు వెంటనే మా అన్నయ్యకు చెప్పి నిన్ను వెంటనే ఇంటి నుంచి బయటకు పంపిస్తాను అంటూ ఆవేశంతో కిందకు వెళ్తుంటాడు విక్కీ. ప్లీజ్ విక్కీ, దయచేసి నేను చెప్పేది విను. ఒక్కసారి విను ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు విక్కీ అంటూ వెనకాలే వస్తూ ఉంటుంది ఇందు. ఇంతకు ముందే కిందకు వెళ్ళిన ఆదిత్య స్టెప్స్ పైన విక్కీకు ఎదురుగా వస్తాడు. విక్కీని చూసి నవ్వుతూ, మీ వదినతో మాట్లాడావా? చాలా మంచిది కదా. చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, ధైర్యస్తురాలు కూడా. ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది అట అంటూ విక్కీని మాట్లాడనివ్వకుండా విక్కీ భుజంపై చెయ్యి వేసి స్టెప్స్ ఎక్కుతూ, మొదట ఈ సంబంధం వచ్చినప్పుడు అమ్మాయిని చూసి నచ్చలేదు అని చెప్పేశాను. మీ వదిన పంతులు గారి దగ్గర నా ఫోన్ నెంబర్ తీసుకుని ఒకరోజు నాకు కాల్ చేసింది. నేను తనను రిజెక్ట్ చేసేటప్పటికి బాగా ఫీల్ అయ్యి నాకు కాల్ చేసి, ఒక మనిషిని పైనుంచి చూసి ఎలా రిజెక్ట్ చేస్తారు? అయినా కానీ అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. కానీ అలా మొహం మీదే చెప్తే బాధపడతారు కదా. మీ మాటలకు మా అమ్మ నాన్న చాలా బాధపడ్డారు అని నాతో గొడవ పెట్టుకుంది. అమ్మాయి మాటలు విన్నాక నేను చేసింది తప్పు అనిపించి వెంటనే సారీ చెప్పాను. ఆ చిన్న గొడవే మా ఇద్దరిని ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఆ రోజు ఇందు మాట్లాడిన మాటలు నాకు చాలా మంచిగా అనిపించాయి. చాలా ధైర్యంగా నాతో గొడవపడి నాతో సారీ చెప్పించుకుంది. చాలా మొండిది. తన మాట తీరు, తన పద్ధతి నచ్చడం వల్ల తను కాల్ కట్ చేయగానే నేను పంతులు గారికి కాల్ చేసి పెళ్ళికి ఓకే చెప్పాను. కానీ తను టైం కావాలని అడిగింది. ఇప్పటికి ఓకే చెప్పింది. అప్పుడప్పుడు కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. తను మాట్లాడినప్పుడు అలా నాకు చాలా మంచిగా అనిపించేది. చాలా మెచ్యూరిటీగా మాట్లాడేది. తను మన ఇంటికి ఒక మంచి కోడలు అవుతుంది అనిపించింది నాకు. అందుకనే ఏమీ ఆలోచించకుండా పెళ్ళికి ఓకే చెప్పేశాను. ఇక నుండి అందరం కలిసే ఉందాం విక్కీ అంటాడు ఆదిత్య. ఇందు పక్కనే ఉండి వీళ్ళ మాటలు వింటూ ఏదో ఒకటి చేసి విక్కీని మేనేజ్ చేద్దాం అనుకుంటే ఈ ఆదిత్య ఏంటి ఇలా ఇరికించేశాడు? మా మధ్య జరిగినది అంతా చెప్పేశాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా విక్కీ వినడు. సర్లే, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ నిశ్శబ్దంగా నిలుచుని ఉంటుంది. ఇందుగారు, ఇతనే నా తమ్ముడు విక్రమ్ అంటాడు ఆదిత్య. ఇందు విక్కీ ఎవరో తెలియనట్లుగా పైకి నవ్వుతూ హాయ్ అండి అంటుంది. ఇందు మీద అసహ్యంతో విక్రమ్ తలెత్తి కూడా చూడకుండా, ఇప్పుడే మాట్లాడాను అన్నయ్య, ఇక నేను వెళ్తాను, చాలా పనుంది అంటూ ఫోర్స్గా కిందకు వెళ్ళిపోతాడు. మీరేమీ అనుకోకండి ఇందుగారు, కొంచెం వాడి మనసు బాలేదు. ఇక్కడికి వచ్చే ముందు చిన్న బ్రేకప్ అయిందట, అందుకే అలా ఉన్నాడు. అయినా ఈ అమ్మాయిలు ఏంటండి, ప్రేమించి అలా వదిలేసి వెళ్ళిపోతారు. కనీసం ప్రేమించిన వాడి గురించి ఆలోచించాలి అని కూడా ఉండదా?
అలాంటప్పుడు ఎందుకు ప్రేమించడం? ఎందుకు పక్కన వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం? నాకు అలాంటివి అస్సలు నచ్చవు. అందుకే అమ్మాయిలకు వీలైనంత దూరంగా ఉంటాను. కానీ చివరికి మీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా దొరికింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటాడు ఆదిత్య. ఇందు ఏమి సమాధానం చెప్పాలో తెలియక, సరే ఆదిత్య గారు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆదిత్య కూడా తన రూమ్కి వెళ్ళి ఇందు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. కిచెన్లో అన్నీ సర్దుకొని సుధా విక్రమ్ కోసం వెతుకుతూ ఉంటుంది. తినేసి పడుకోమని చెప్పాను కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అనుకుంటూ ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటుంది. విక్కీ ఎక్కడా కనిపించకపోయేసరికి విక్కీ రూమ్కి వెళ్ళి జగ్గును నిద్రలేపి, నాన్న జగ్గు, విక్కీ కనిపించట్లేదు, మీకేమైనా చెప్పాడా, ఎక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతుంది. లేదు ఆంటీ, భోజనం చేసి రూమ్కి వస్తాను అన్నాడు, ఇంకా రాలేదు అంటాడు జగ్గు. సరే జగ్గు, కొంచెం బయట ఎక్కడ ఉన్నాడేమో చూసిరా అని జగ్గును పంపిస్తుంది సుధా. జగ్గు విక్కీని వెతుక్కుంటూ బయటకు వెళ్తాడు. బయట విక్కీ బైక్ లేకపోవడంతో జగ్గుకి అనుమానం వచ్చి బైక్ తీసుకుని వెళ్తాడు. ఎక్కడా లేడు అంటే మందు తాగడానికి ఏమైనా వెళ్ళి ఉంటాడా అనుకుని దగ్గరే ఉన్న బార్లు, రెస్టారెంట్లు అన్నీ వెతుకుతాడు. ఎక్కడా విక్కీ కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుకుంటూ ఇంటికి వచ్చేస్తూ ఉండగా దూరంగా రోడ్ పైన బైక్కి పక్కన కూర్చొని ఒక అతను మందు తాగుతూ కనిపిస్తాడు. దగ్గరకు వెళ్ళి చూసేటప్పటికి అక్కడ విక్రమ్ ఉంటాడు. జగ్గు విక్కీ దగ్గరకు వెళ్ళి, ఏంట్రా విక్కీ నువ్వు చేసే పని, నువ్వు కనిపించట్లేదు అని అమ్మ చాలా కంగారు పడుతుంది. నువ్వేమో ఇక్కడ మందు తాగుతూ కూర్చున్నావు. ఇది ఏమైనా బాగుందా అసలు? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? తాగింది చాలే, పద ఇంటికి వెళ్దాం, అమ్మ కంగారు పడుతుంది అంటాడు జగ్గు. విక్కీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా మందు తాగుతూ ఉంటాడు. ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది మళ్ళీ? ఆ ఇందుని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావా ఏంటి అంటాడు. విక్కీ కోపంగా, నాకు నిజం చెప్పరా జగ్గు, అన్నయ్య పెళ్ళికి మీరు డైరెక్ట్గా మండపానికే వెళ్ళారు కదా, పెళ్లి కూతురు ఆ ఇందు అన్న విషయం మీకు ముందే తెలుసా తెలీదా అంటాడు కోపంగా. జగ్గు తడబడుతూ, సారీరా విక్కీ, నేను ఆ రోజే నీకు చెప్దాము అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా బాధపడతావు అని సూర్యగాడే వద్దు అన్నాడు. విక్కీ ఆవేశంగా లేచి జగ్గు కాలర్ పట్టుకొని, నాకు ఆ రోజే పెళ్లి కూతురు ఇందు అని తెలిస్తే అసలు ఈ పెళ్లి జరగనిచ్చేవాడినే కాదు. నీకు తెలుసు కదా అన్నయ్య ఎంత మంచివాడో, అలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి భారీగా రావడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. పెళ్లి మండపం నుంచే వాళ్ళని తరిమి తరిమి కొట్టేవాడిని. నాకు ఆ అవకాశం లేకుండా చేశారు మీరంతా అంటాడు కోపంగా విక్రమ్. అది కాదురా విక్కీ, నేను ఇందుని చూసేటప్పటికి సగం పెళ్ళి అయిపోయింది. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయాం. సరే పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఏమీ చేయలేం. పైగా అన్నయ్య కూడా ఇందుని చాలా ఇష్టపడుతున్నాడు అని అన్నయ్య మాటల్లోనే తెలుస్తుంది. అందుకనే మేము ఇందు గురించి ఏమీ చెప్పలేకపోయాం అంటాడు జగ్గు. విక్కీ బాధగా, అవునరా, పెళ్లి కూతురు ఇందు అని నాకు తెలిసిన క్షణమే అన్నయ్యకు చెప్పాలని ఆవేశంగా వచ్చాను. కానీ అన్నయ్య దాన్ని పిచ్చిగా నమ్ముతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు కూడా. అన్నయ్య మంచితనమే నన్ను ఆ ఇందు గురించి, తన నిజస్వరూపం గురించి చెప్పకుండా ఆపేసింది. ఇప్పటి వరకు అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపించేది నాకు. కానీ మొదటిసారి దాని పేరు వింటేనే విరక్తి వస్తుంది. ఆ ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేశాను అంటాడు విక్కీ. నీ కోపం నాకు అర్థమవుతుందిరా, కానీ అమ్మ అక్కడ టెన్షన్ పడుతూ ఉంది. ప్లీజ్ రా, ఇంటికి వెళ్దాం రా అంటాడు జగ్గు. సరే వెళ్దాం, కానీ ఏదో ఒకటి చెప్పి రేపు ఉదయం అయ్యేసరికి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటాడు విక్కీ. సరేరా, అవన్నీ నేను చూసుకుంటాను, పద వెళ్దాం అంటూ విక్కీని బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు జగ్గు. సుధా విక్కీ కోసం గుమ్మం దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అందరితో సంతోషంగా ఉండే నా కొడుకు ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల ఇలా అయిపోయాడు. అదేమో చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా రూమ్లో కూర్చొని ఉంది. కానీ నా కొడుకు ఇలా బాధపడుతున్నాడు.
ఏదో ఒకటి చేసి విక్కీని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయాలి. ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూడాలి. అత్తగారు అంటే ఇలా కూడా ఉంటారా అని అనుకోవాలి. బాధ అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. నా కొడుక్కి చేసిన అన్యాయానికి ప్రతిఫలం నేను తీర్చుకుంటాను అనుకుంటుంది సుధా. ఇంతలో జగ్గు బైక్ పైన విక్కీని తీసుకుని వస్తాడు. విక్కీ బైక్ నుండి దిగి తూలుతూ వచ్చి సుధా వడిలో పడుకుంటాడు. విక్రమ్ను ఆ పరిస్థితిలో చూసిన సుధా ఏడుస్తూ, ఏంటి నాన్న, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నాకు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మ నీ కోసం ఏమైనా చేస్తుంది అంటూ విక్కీను దగ్గరకు తీసుకుంటుంది. విక్రమ్ బాధపడుతూ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అన్నయ్య జాగ్రత్త, నేను రేపు సిటీకు వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటాడు విక్కీ. సరే విక్కీ, నాన్నతో నేను మాట్లాడతాను. రేపు ఉదయం కల్లా నువ్వు వెళ్ళిపోదు కానీ. దాని గురించి నువ్వు ఇంకేమీ ఆలోచించుకు. ఇంకెప్పుడు మందు తాగను అని నాకు మాట ఇవ్వు అంటుంది సుధా. ఈ బాధను మర్చిపోవాలంటే నాకు మందు కావాలమ్మా, ప్లీజ్ అంటాడు విక్కీ. నాకు ఏమీ చెప్పకు విక్కీ, నాకు మాట ఇవ్వు. రేపు సిటీకి వెళ్ళి ఒక మంచి జాబ్ చూసుకొని స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండు. అయినా మందు తాగడానికి నీకేం కర్మ? నిన్ను మోసం చేసింది పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందే సంతోషంగా ఉంది. ఇంకా మందు తాగి నువ్వు చేసేది ఏముంది అంటుంది సుధా. అంటే ఇందు గురించి నీకు తెలుసా అంటాడు విక్రమ్ ఆశ్చర్యంగా. నాకు అన్నీ తెలుసు, అందుకే చెప్తున్నాను. విక్రమ్ అంటే ఏంటో ఆ అమ్మాయికి తెలిసేలా చేయి. నీ సక్సెసే ఆ అమ్మాయికి ఒక ఫెయిల్యూర్లా ఉండాలి. ఇలాంటి వ్యక్తిన నేను రిజెక్ట్ చేసింది అని కుమిలిపోవాలి. అలా చేస్తాను అని నాకు మాటివ్వు అంటుంది సుధా. నువ్వు చెప్పినట్లే ఇంక నేను మందు తాగను. మంచి జాబ్ చూసుకుని జాయిన్ అవుతాను. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకు ఈ విషయం చెప్పొద్దు. అన్నయ్య సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంటాడు విక్కీ. మీ అన్నయ్య అంటే నాకు ఇష్టమే కదరా, నేనెందుకు చెప్తాను? మీ ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి. సరే, ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అంటుంది సుధా. కాసేపు ఇక్కడే నీ ఒడిలో పడుకుంటానమ్మా అంటాడు విక్కీ. సరే పడుకో అంటుంది సుధా. జగ్గు, సరేరా నేను రూమ్లోకి వెళ్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. విక్కీ సుధా వడిలోనే నిద్రపోతాడు. బాధతో నిద్రపోతూ ఉన్న విక్కీని నిద్రలేపడం ఇష్టం లేక సుధా అక్కడే గోడకు తల ఆంచుకుని రిలాక్స్ అవుతుంది. తెల్లవారుజాము అయ్యేటప్పటికి చలపతి లేచి రూమ్లో నుంచి బయటకు వస్తాడు. వీళ్ళేంటి రాత్రి తలుపులు కూడా వేయలేదు? అందరూ అలసటతో నిద్రపోయారనుకుంటా. ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నుంచి కనిపించనే లేదు అనుకుంటూ ఇల్లంతా వెతుకుతూ గుమ్మం దగ్గరకు వస్తాడు. గుమ్మంలో నుంచి బయటకు చూసేటప్పటికి తెల్లటి మంచు బయట అంతా కప్పి ఉంటుంది. గుమ్మం దగ్గర గోడకు తల అంచి సుధా నిద్రపోతూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే వడిలో విక్కీ చలికి సుధా చీర కొంగును కప్పుకొని చిన్నపిల్లాడిలా ముడుచుకొని పడుకుంటాడు. సుధా చలిని ఏమాత్రం పట్టించుకోకుండా విక్కీకు తన చీర కొంగును కప్పి అలాగే నిద్రపోతూ ఉంటుంది. చలపతి ఇంట్లోనికి వచ్చి బెడ్షీట్స్ తీసుకుని వచ్చి విక్కీకు ఒక బెడ్షీట్ కప్పి ఇంకొక బెడ్షీట్ సుధకు కప్పుతూ ఉంటాడు. బెడ్షీట్ ఒంటి మీద పడగానే సుధకు మెలకు వస్తుంది. లోపల రూమ్స్ ఏమీ ఖాళీ లేవా? ఇక్కడ పడుకున్నారు మీ అమ్మ కొడుకు అంటాడు చలపతి. గట్టిగా మాట్లాడకండి, విక్కీ నిద్రలేస్తాడు. పెళ్లి పనులు చేసి చాలా అలసిపోయాడు నా కొడుకు. అలసటతో కాసేపు వడిలో పడుకుంటాను అన్నాడు. అనుకోకుండా నాకు కూడా నిద్ర పట్టేసింది. అయినా అప్పుడే తెల్లవారిపోయిందా? సర్లేండి, కొంచెం లోపల 2 పిల్లేస్ తీసుకురండి, వీడికి తల కింద పెట్టి పూజకు కావలసిన ఏర్పాట్లు చేయాలి అంటుంది సుధా. రాత్రంతా నిద్ర లేకుండా బయట కూర్చొని పూజకు కావలసిన పనులు చేస్తాను అంటున్నావు. కాసేపు విశ్రాంతి తీసుకో, పనివాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు చెప్పి చేపించుకో అంటాడు చలపతి. పర్లేదులేండి, పనివాళ్ళు సరిగ్గా చేయరు, వాళ్ళ వెనకాల ఉండి చెప్తూ ఉంటేనే చేస్తారు. మీరు వెళ్ళి ముందు పిల్లోస్ తీసుకురండి అంటుంది సుధా.
ఇంతలో ఇందు వాళ్ళమ్మ రూప 2 పిల్లోస్ తీసుకువచ్చి, ఇదిగోండి వదిన గారు అంటుంది సుధకి పిల్లోస్ ఇస్తూ. అయ్యో మీరెందుకు తెచ్చారండి అంటుంది సుధ మొహమాటంగా. పర్లేదండి, కొత్త ప్లేస్ కదా, నిద్ర సరిగ్గా పట్టక అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. మీ మాటలు విని పిల్లోస్ తీసుకుని వచ్చాను. పర్లేదులేండి, మనం చుట్టాలమే కదా, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, పూజకు కావలసిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను అంటుంది రూప. పర్లేదండి, నేను చేసుకుంటానులే అంటుంది సుధ. మీరు చాలా నీరసంగా ఉన్నారు, కనీసం 1 గంటైనా నిద్రపోండి, ఇక్కడ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అన్నయ్య గారు ఉన్నారు కదా, ఏమైనా తెలియకపోతే ఆయన సలహా తీసుకొని నేను చేస్తాను అంటుంది రూప. సరే సుధా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు చలపతి. సుధా విక్కీ తల కింద పిల్లోస్ పెట్టి బెడ్షీట్ సర్దుతూ ఉంటుంది. వాడేం చిన్నపిల్లోడు కాదులేవే, ఇంకా వాడినే చూస్తూ నుంచున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, మెలకు వస్తే వాడే లేస్తాడులే అంటాడు చలపతి. మీరు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి వదిన గారు, విక్కీ లేస్తే నేను కాఫీ ఇస్తానులేండి, ముందు మీరు వెళ్ళండి అంటుంది రూప. లోపలికి వెళ్ళి కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సుధకు నిద్ర పట్టకపోయేసరికి 10 నిమిషాల్లో తిరిగి బయటకు వచ్చేసి విక్కీ రూమ్లోకి వెళ్ళి విక్కీకు కావలసిన లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది. చలపతికి కాఫీ చేసి తీసుకొస్తుంది. ఏంటి సుధా, నువ్వు పడుకోలేదా అంటాడు చలపతి. లేదండి, నాకు నిద్ర పట్టట్లేదు, ఇదిగోండి కాఫీ తీసుకోండి. మీకు ఒక విషయం చెప్పాలి, విక్కీకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందట, ఈరోజే ఇంటర్వ్యూ కూడా ఉందట, వాడు ఈరోజే సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటుంది సుధ. జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తాను అని చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడేంటి అంటాడు చలపతి. చాలా పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిందటండి, వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఇప్పుడే వెళ్ళాలి అంటూ హడావిడిగా జగ్గును నిద్రలేపి కార్ రెడీ చేయమని చెప్పి విక్కీను లేపడానికి వెళ్తుంది. నాన్న విక్కీ, కార్ రెడీగా ఉంది, లేచి వెంటనే వెళ్ళి కారు ఎక్కు అంటుంది. విక్కీ లేచి కళ్ళు నలుపుకుంటూ బాధపడుతూ వెళ్ళొస్తానమ్మా, అన్నయ్య లేచాక చెప్పు అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వేగంగా కారు ఎక్కుతాడు. కార్ స్టార్ట్ చేయరా జగ్గు అంటాడు. సుధా బాధపడుతూ త్వరలోనే సంతోషంగా నువ్వు ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తాను విక్కీ అనుకుంటూ లోపలికి వెళ్ళి పూజకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ఇద్దరిని గమనించిన చలపతి, వీళ్ళిద్దరిలో ఏదో మార్పు ఉంది, ఏదో చేస్తున్నారు కానీ నాకు తెలియనివ్వట్లేదు, కనుక్కోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య విక్కీ కోసం వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. అమ్మా, విక్కీ ఏమైనా కనిపించాడా, ఉదయం నుంచి నాకు అస్సలు కనిపించలేదు, ఎక్కడికైనా పంపించావా అంటాడు. లేదురా, అది తమ్ముడు సిటీకి వెళ్ళాడు, పెద్ద కంపెనీ నుంచి ఏదో ఆఫర్ లెటర్ వచ్చిందంట, ఉదయమే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు, నువ్వు నిద్రపోతున్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేనే పంపించేశాను, నువ్వు లేచాక చెప్దామని ఎదురు చూస్తున్నాను అంటుంది సుధ. మంచి జాబ్ కదరా అది, ఎప్పటికే వాడు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా ఉండి ఆ అమ్మాయి గురించి ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు కదా, జాబన్నా చేస్తే వాడిలో కొంచెం మార్పు వస్తుందని నేనే వెళ్ళమని చెప్పాను, నువ్వేం బాధపడుకున్నా అంటుంది సుధ. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, కానీ నేను ఒక కంపెనీ ఇక్కడే పెడదామని అనుకుంటున్నాను కదా, తమ్ముడు కూడా ఉంటే నాకు సహాయంగా ఉంటాడు కదా, ఇద్దరం కలిసి మన కంపెనీని చూసుకుంటూ ఉండేవాళ్ళం కదా, వేరే కంపెనీ ఎందుకు అంటాడు ఆదిత్య. కరెక్టేరా, కానీ నువ్వు కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉంది కదా, అప్రూవల్స్ కూడా రావాలి, మీ నాన్నగారు నీకు తోడుగా ఉంటారులే, కంపెనీ స్టార్ట్ అయ్యేలోపు వాడిని ఎలాగోలా తీసుకువచ్చేద్దాం, ముందు నీ పెళ్లి హడావిడి అంతా అయిపోని తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి పూజకు రెడీ అవ్వు, టైం అవుతుంది అంటుంది సుధ. సరే అమ్మా, కానీ ఇంట్లో తమ్ముడు లేకపోతే ఏదోలా ఉంది అనుకుంటూ నిస్సహాయంగా రెడీ అవ్వడానికి గదిలోనికి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇల్లంతా సంబరంతో పూజ మొదలవుతుంది. ఇందు సంతోషంగా నవ్వుతూ ఉండడం చూసిన సుధకు కోపం రగిలిపోతూ ఉంటుంది.
పూజ పూర్తి అవ్వగానే అందరూ విందు పూర్తి చేసుకుని బంధువులంతా వెళ్ళిపోతారు. కొంచెం సేపటికి ఇందు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇందుకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరతారు. ఇందు ఒక్కటే రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రి నా గురించి చెప్తాను అని విక్కీ చాలా గొడవ చేశాడు. కానీ ఉదయం నుంచి కనిపించట్లేదు. ఏమయ్యాడు? ఒకవేళ ఆదిత్యకు నా గురించి చెప్తే ఈపాటికి పెద్ద గొడవే జరిగి ఉండేది. కానీ విక్కీ తన ఫ్రెండ్స్ కనిపించట్లేదు. ఏమై ఉంటారు అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. కిచెన్లో ఉన్న సుధా ఇందును చూసి ఇందు దగ్గరికి వచ్చి, ఏంటి వెతుకుతున్నావు అంటుంది కోపంగా. ఏం లేదంటీ, ఊరికే ఇల్లంతా ఒకసారి చూస్తున్నాను అంటుంది ఇందు తడబడుతూ. ఇల్లంతా చూడ్డానికి ఇదేం ప్యాలెస్ కాదు కదా, ఉన్నవే 5 రూమ్సు, ఇంకేం చూస్తావు? వెళ్ళి నీ లగేజ్ తీసుకుని ఆదిత్య రూమ్లో సర్దుకో, అయిపోయాక వచ్చి నాకు వెంటలో హెల్ప్ చేయి అంటుంది ఆవేశంగా. సరే ఆంటీ, కానీ లగేజ్ చాలా ఉంది, లక్ష్మిని పంపిస్తారా కొంచెం నాకు సహాయానికి అంటుంది ఇందు. ఏమీ అవసరం లేదు, నీ లగేజ్ నువ్వే తీసుకుని వెళ్ళి సర్దుకో, లక్ష్మికి చాలా వంట పని ఉంది, త్వరగా వెళ్ళి సర్దుకొని కిచెన్లోనికి రా అంటూ వేగంగా వెళ్ళిపోతుంది సుధా. ఇదేమిటి అత్తయ్య గారు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? కనీసం కొత్త పెళ్లి కూతుర్ని అని చూడకుండా అన్నీ నన్నే చేసుకోమంటున్నారు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి తన లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇందు. ఇంతలో బయట నుంచి వచ్చిన ఆదిత్య ఇందును చూసి, అయ్యో ఇందు గారు, ఎందుకు ఒక్కరే బ్యాగ్స్ అన్నీ తీసుకువెళ్తున్నారు? ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు చెప్పి చేపించుకోండి అంటాడు. లేదండి, పనివాళ్ళంతా చాలా బిజీగా ఉన్నారట, అత్తయ్య గారు నన్ను సర్దుకోమని చెప్పారు, అందుకే నేనే సర్దుకుంటున్నాను అంటుంది ఇందు ముభావంగా. అవునా, సరే నేను హెల్ప్ చేస్తాను, మీరు వెళ్ళి ఆ రూమ్లో కూర్చోండి, ఆ బ్యాగ్స్ నేను తీసుకువస్తాను అంటూ ఆదిత్య ఇందుకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆదిత్య బ్యాగ్స్ తీసుకురావడం చూసిన సుధా ఆదిత్యను పిలిచి, ఆదిత్య, అక్కడ నాన్నగారు తోటకు వెళ్ళారు, ఉదయం నుంచి పనిచేసిన పని వాళ్లకు డబ్బులు ఇవ్వాలి, వచ్చి వాళ్ళందరికీ ఎంత ఇవ్వాలో చూసి ఇచ్చేసాయి, ఇవిగో డబ్బులు అంటుంది. ఒక 5 నిమిషాల్లో వస్తాను మమ్మీ అంటాడు ఆదిత్య. ఏమీ అవసరం లేదు, వెంటనే రా, వాళ్ళు ఎప్పటినుంచో ఎదురు చూస్తూ కూర్చున్నారు అంటుంది సుధా కోపంగా. పర్లేదు ఆది గారు, నేను సర్దుకుంటాను, మీరు వెళ్ళండి అంటుంది ఇందు. సారీ అండి, తమ్ముడు కూడా లేడు కదా, అందువల్ల అన్ని పనులు నాన్న నేను మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది, ఏమీ అనుకోకండి అంటూ వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇందు ఒక్కటే లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకుని నీరసంతో బెడ్ మీద అడ్డంగా పడిపోతుంది. ఇంతలో సుధా, ఇందు ఏం చేస్తున్నావు అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య వాళ్ళ అమ్మని చూసి, చాలా మంచిది అనుకున్నాను, కానీ ఏంటి ఈవిడ ఇలా ఉన్నారు, మొదటి రోజే నాకు చుక్కలు చూపించేలా ఉన్నారు, కనీసం కొత్త పెళ్లి కూతుర్ని అనే జాలి లేకుండా నా పని నాతోనే చేపిస్తున్నారు అనుకుంటూ విసుక్కుంటూ, వస్తున్నాను అత్తయ్య గారు అంటూ వంటగదిలోనికి వెళ్తూ ఉంటుంది ఇందు. మిగిలిన భాగం తర్వాతి ఎపిసోడ్లో విందామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.